నేనిప్పుడు నా బట్టలన్నీ వేరే వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకున్నాను. అంటే చినిగినవైతే కాదనమాట. ఇవన్నీ మంచివే చీరలనమాట. అలాగే మా పిల్లల బట్టలు అంటే వాళ్ళకి టైట్ అయినయి నేను ఇట్లా చీరలు వేసుకొనివే ఎల్లంపటే వాళ్ళొస్తారనమాట. ఇద్దామనుకుని ఎప్పటికప్పుడు తీద్దాం అనుకుంటాను. కుదరదు. ఇక మొన్న ఇల్లు మొత్తం శుభ్రం చేశాను గదా! ఇంక అన్నీ సర్దేసేసాక కొన్ని చీరలైతే మాత్రం పక్కన పెట్టాను. ఇంక ఇవైతే మాత్రం ఇచ్చేస్తున్నాను. ఇంతకు ముందైతే కొన్ని ఇచ్చాననమాట. ఇక ఇవి ప్రతిరోజు అల్మార్‌లో చూసి పూజించడమే సరిపోతుంది కళ్ళతో వాటిని. ఇక ఇట్లా కాదని చెప్పేసేసి ఎలా అయినా సరే తీసేశాననమాట. ఇంకా కొన్నైతే మాత్రం నాకు చాలా ఇష్టమైన చీరలున్నాయి. నాకు పెళ్ళైన కొత్తలో ఫస్ట్ అట్ల తద్దికి ఒక చీర కొనింది మా అమ్మ. నెట్ సారీ అప్పుడు ట్రెండ్ అనమాట. అది ఇంకా ఒకటి తీసేసాను. ఇంకా లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఏది పాడవలేదు. కనీసం మనం వేసుకోకపోతే వాళ్ళన్నా వేసుకుంటారు కానీ ఉద్దేశంతో అయితే నేను తీసేసాను. మొత్తం 5 చీరలు అయినాయి. ఇంకా ఉన్నాయి అనమాట తీయాల్సినవి. మొత్తం కలిపితే మాత్రం ఒక గోతానికి అయినాయి. ఇంకా పిల్లల బట్టలు అయితే మాత్రం అనాథాశ్రమం బండి వస్తుంది అనమాట మాకు. ఇంకా దానిలో ఇచ్చేద్దామని ఫిక్స్ అయ్యా. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్